బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది పిల్లలను వేరే వార్డుకు తరలించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తున్నారు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. వచ్చింది మేడం రైట్. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సేఫ్టీ అలారం మ్రోగడంతో పెను ప్రమాదం తప్పింది. అలారం మ్రోగడంతో అప్రమత్తమైన సిబ్బంది చిన్నపిల్లలను వేరే ప్రాంతానికి తరలించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. దట్టంగా అలముకున్న పొగతో ఆసుపత్రిలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైట్. ఐసీయూలో మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున ఎగసిపడిన పొగలు ఆసుపత్రిని చుట్టుముట్టాయి. కాసేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియలేదు. మంటల దాటికి ఐసీయూ మొత్తం కాలిపోయినట్లు తెలుస్తుంది. అయితే పేషెంట్లు ఎవరికీ ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఇక విద్యుత్ షార్ట్ సర్క్యూటే మరేదైనా కారణమా అన్న కోణంలో ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అత్యవసర చికిత్స అవసరమైన రోగులను అంబులెన్స్లో వేరే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు రెయిన్బో వైద్యులు తెలిపారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్-ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, విజయవాడలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. మరి హాస్పిటల్లో ఉన్న వారికి ఏమైనా ప్రమాదం సంభవించిందా? ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? పూర్తి అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? దేవి, విజయవాడలోని రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటం కలకలం రేపింది. ఆసుపత్రి ఐసీయూ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఫైర్ సేఫ్టీ వ్యవస్థ సమయానికి స్పందించడం, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ముఖ్యంగా ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి చిన్నారులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆసుపత్రి ఐసీయూ విభాగంలో అక్కడ ఉన్నటువంటి విద్యుత్ పరికరాల వద్ద నుంచి ఒక్కసారిగా పొగలు రావటం ప్రారంభమైంది. కొద్ది క్షణాల్లోనే అవి మంటలుగా వ్యాపించడంతో అక్కడ సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ప్రమాదాన్ని గుర్తించినటువంటి వెంటనే ఆసుపత్రిలో ఏర్పాటు చేసినటువంటి ఫైర్ సేఫ్టీ అలారం ఒక్కసారిగా మోగింది. అలారం శబ్దం వినిపించగానే అటు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది అత్యవసరంగా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఐసీయూలో ఉన్నటువంటి చిన్నారులు ప్రత్యేక వైద్య పరికరాల సహాయంతో చికిత్స పొందుతున్నందున వాళ్ళందరినీ కూడా తరలించడం కొంత సవాలుగా మారింది. అయినప్పటికీ కూడా సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి వేగంగా స్పందించి ఒక్కొక్కరిని కూడా సురక్షితమైనటువంటి ఇతర వార్డులకు తరలించడం జరిగింది. పిల్లల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అవసరమైనటువంటి వైద్య పరికరాలను కూడా వెంటనే అక్కడికి మార్చడం, దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన అయితే చోటు చేసుకోలేదు. మంటలు చెలరేగినటువంటి సమయంలో ఆసుపత్రి అంతటా కూడా దట్టమైనటువంటి పొగ వ్యాపించింది. దీంతో రోగులు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొంతమంది భయంతో బయటకైతే పరుగులు తీయటం జరిగింది. ఆసుపత్రి సిబ్బంది వాళ్ళందరినీ కూడా శాంతింపజేసి భద్రతా చర్యల గురించి పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన పడాల్సినటువంటి పని లేదు. వెంటనే స్పందించడం జరిగింది. మంటలను కూడా అదుపులో చేయటం జరిగిందని కూడా సిబ్బంది అక్కడ ఉన్నటువంటి రోగుల బంధువులకు వివరించడం జరిగింది. పొగ కారణంగా కొద్దిసేపు ఆసుపత్రి ప్రాంగణంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే వెంటనే
ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. మంటలు ఇతర విభాగాలకు వ్యాపించకుండా చర్యలు అయితే తీసుకోవడంతో పరిస్థితి త్వరగా నియంత్రణలోకి రావడం జరిగింది. ఆసుపత్రి భవనంలో భద్రతా ప్రమాణాలు అమల్లో ఉండటంతో కూడా ఒక రకంగా ఈ ప్రమాద తీవ్రత తగ్గటానికి కారణమైందనే చెప్పుకోవాలి. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. అయితే దీనికి ఖచ్చితమైనటువంటి కారణాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం అయితే విచారణ చేపట్టారు. విద్యుత్ వ్యవస్థ, ఐసీయూ పరికరాలు, భద్రతా ఏర్పాట్లను అటు అధికారులు కూడా పరిశీలిస్తా ఉన్నారు. సాంకేతిక నిపుణుల నివేదిక వచ్చిన వెంటనే ప్రమాదానికి అసలు కారణం వెల్లడే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ఘటన ద్వారా మరోసారి ఆసుపత్రుల్లో అగ్నిమాపక భద్రత ఎంత ముఖ్యమో గుర్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే వ్యవస్థలు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని ఈ ఘటన అయితే మరోసారి స్పష్టం చేసింది. రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రిలో సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించడంతో ఈ రోజు పెను ప్రమాదం అయితే తప్పిందని రోగులు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆసుపత్రి కార్యకలాపాలు అయితే సాధారణంగానే కొనసాగుతా ఉన్నాయి. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. వచ్చింది మేడం, వచ్చింది.